హలో అండి, నా పేరు డాక్టర్ రమ్య బండి. నేను అంగ్ర హాస్పిటల్స్లో పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఇవాళ మనం ఏడిహెచ్డిని ఎలా త్వరగా గుర్తించాలి అనే విషయం తెలుసుకుందాం. అసలు ఫస్ట్ ఏడిహెచ్డి అంటే ఏంటంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. మనం అర్థం చేసుకోవడానికి అటెన్షన్ డెఫిసిట్ అంటే ఏంటంటే ఏకాగ్రత లేకపోవటం, వాళ్ళు దాని మీద ఫోకస్ చేయలేకపోవటం ఏదైనా పని మీద. హైపర్ యాక్టివిటీ తర్వాత హైపర్ యాక్టివిటీ అంటే బాగా అల్లరి అనేదానికన్నా ఒకచోట కూర్చోకుండా ఉండటము, తిరుగుతూనే ఉండటము అనేది హైపర్ యాక్టివిటీ అని చెప్పొచ్చు. సో ఈ ఏడిహెచ్డి అనేది త్వరగా ఎలా గుర్తించవచ్చు, మనం త్వరగా గుర్తిస్తే ఏంటంటే మనం త్వరగా ట్రీట్మెంట్ ఇస్తే మనకి బిడ్డలో కూడా త్వరగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కాబట్టి త్వరగా ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. ఫస్ట్ వాటి లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. జనరల్గా ఏ పిల్లలకైనా స్కూల్కి వెళ్ళని పిల్లలకో స్కూల్కి వెళ్ళే పిల్లలకో కొంత కాన్సన్ట్రేషన్ అనేది, కొంత ఏకాగ్రత అనేది ఉండాలి. వాళ్ళ ఏజ్కి తగ్గడిన పనులు చేయాలి. అంటే ఏదైనా చిన్న ఆట ఆడటము, లేకపోతే బొమ్మలు గీసేటప్పుడు కొద్దిగా అటెన్షన్గా గీయాలి కదా, కొంచెం గీయాలన్నా లేకపోతే ఇంకేదైనా పని చేయాలన్నా కొంచెం ఏకాగ్రత ఎక్కడైతే కావాలో అక్కడ వీళ్ళకి అసలు ఏకాగ్రత అనేది ఉండదు. సగం చేస్తారు, వదిలేస్తారు, లేచి వెళ్ళిపోతారు, అట్లా జరుగుతూ ఉంటాయి. సో ఈ మనం వేరే పిల్లలతో చూసుకున్నప్పుడు ఈ బాబు అంత ఏజ్, బాబో పాపో అంత ఏజ్ వాళ్ళతో పోలిస్తే చేయలేకపోతున్నాడంటే మనకు వాళ్ళకి ఏకాగ్రత లేదని అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఒకచోట కూర్చోలేకపోవటం. వీళ్ళ లక్షణం ఏంటంటే ఒకచోట కూర్చోకుండా తిరుగుతూనే ఉంటారు. ఇంట్లో అయితే ఇంట్లో, లేకపోతే స్కూల్లో క్లాస్ జరుగుతున్నప్పుడు కూడా లేచి వెళ్ళిపోవటము, లేకపోతే వేరే వాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళి వీళ్ళు మాట చెప్పేయటము, లేకపోతే ఎదుటి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే అంటే పలానా చేయాలి అని చెప్తుంటే పూర్తిగా వినకుండా సగం వరకే వినటం, సగమే అర్థం చేసుకోవటము. తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిన వస్తువులు, స్కూల్కి ఏదైనా తీసుకెళ్తే అవన్నీ పోగొట్టుకోవటము. తర్వాత ఒక ప్లేస్లో కూర్చున్న కామ్గా కూర్చోలేరు, కదులుతూనే ఉంటారు ఆ ప్లేస్లో. సో ఇవన్నీ వాటి లక్షణాలు అనమాట. ఆ ప్రాబ్లం ఉంది, ఏదో మొత్తానికి ప్రాబ్లం ఉంది అనేది మనకి అర్థమవుతుంది. తర్వాత వీళ్ళకి ఊరికే కోపం వస్తుంది. అంటే మామూలుగా చిన్నపిల్లలకి కొంచెం పేచీలు పెట్టడం సాధారణమైన, వీళ్ళలో కొంచెం ఎక్కువగా చూస్తాము. తర్వాత వీళ్ళు ఎవరైనా పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు కొన్ని రూల్స్ అనేవి ఫాలో అవుతారు కదా, చిన్న చిన్న రూల్స్ అనేవి, నువ్వు తర్వాత రావాలి, ఇది ఇలా చేయాలి అని. అది వాళ్ళు ఫాలో ఆగలేరు అనమాట. అప్పటి వరకు ముందే చేసేయటము, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. సపోజ్ అలాంటివన్నీ మీకు ఏదన్నా అనిపిస్తే అప్పుడు ఏడిహెచ్డి లక్షణాలు ఉండే అవకాశాలు ఉంటాయి. అలా అని ఈ లక్షణాలు ఉన్న పిల్లలందరూ ఏడిహెచ్డి అయిపోతారని కాదు. మనం మిగతా కారణాలు కూడా చూసుకోవాలి. అదేం లేకుండా ఇవన్నీ బాబుకి పాపకో ఇవన్నీ ఫిట్ అవుతున్నాయి అనుకుంటేనే దాన్ని ఏడిహెచ్డి కింద లేబుల్ చేస్తాం. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. నమస్తే.